కాలా జామున్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. గులాబ్ జాము, కాలా జాము ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొద్దిగా డిఫరెన్స్. ఇన్స్టెంట్ జాము మిక్స్లో కొద్దిగా షుగర్ వాటర్, తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి. చూడండి, పైన మెన్షన్ చేశాను క్వాంటిటీస్. ఈ విధంగా మిక్స్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకో. 1/4 డవ్ తీసుకొని ఫైనల్లీ చాప్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ డవ్ ఉంది కదా, హ్యాండ్స్కి గీ రాసుకొని కొద్దిగా పెద్ద పెద్దవి చేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని చిన్న బాల్ మిడిల్లో పెట్టేసి ఈ విధంగా ఓవెల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ చేసుకోవాలి. క్రాక్స్ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు 175 గ్రామ్స్ జాము మిక్స్కి నేను 400 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. 2 ఇలాచీ వేసాను. 7 మినిట్స్ బాయిల్ అయ్యాక లైట్ స్టిక్కీగా ఉన్నప్పుడు పాకం పక్కకు పెట్టాను. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవన్నీ డిప్ చేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ కలర్ టర్న్ అయ్యాక వేడివేడి జామున్ను గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. 2 అవర్స్ అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి.